హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. గత 25 ఇయర్స్ ఉస్మానియా గాంధీలో ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ అలాగే 38 ఇయర్స్ నుంచి హైదరాబాద్లోని అమీర్పేటలో సర్వీస్ చేస్తున్నారు. మరి ఒక దంత వైద్యం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ప్రజాసేవలోని భాగంగానే డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇంకెందుకు లేటు, ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, మరి ఇప్పుడు మేము అందంగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నాము అనేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. మరి అసలు ఎంతవరకు నిజంగానే అందంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారా? మా వ్యూవర్స్ అందరికీ తెలియజేసేయండి. అందంగా ఉన్నట్లయితే అంటే మనం సాధారణంగా ఇప్పుడు అందంగా తయారై మనం ముఖాన్ని అద్దంలో చూసుకుంటాం. అద్దంలో చూసుకున్నప్పుడు ఒక విధమైన సాటిస్ఫాక్షన్. ఇప్పుడు మన ముఖం అందంగా ఉందా లేదా, మనం నవ్వితే మంచి అందంగా కనపడుతున్నామా లేదా, లేకపోతే మన ముఖం అందంగా ఉందా లేదా, లేకపోతే మన డ్రెస్ అందంగా ఉందా లేదా అనేది ఈ అందాన్ని మనం ఒకసారి మనం అద్దంలో చూసుకున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే మనకి ఆనందాన్ని కలుగు చేస్తుంది. ఎప్పుడైతే మనం ఆనందంగా ఉంటామో డెఫినెట్గా మన ఆరోగ్యం కూడా అది మేలు కలుగుతుంది అన్నమాట. అంటే అందమే ఆనందం అని చాలామంది చెప్తారు. ఇప్పుడు ఆ ఆనందమే ఆరోగ్యం అని కూడా ఇప్పుడు మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం మన అందాన్ని అంటే నేను బాగోలేదు అని ఎవరైతే నెగిటివ్గా ఆలోచిస్తారో వాళ్ళకి ఏంటంటే మానసికంగా ఒక విధమైన అనారోగ్యాన్ని కలుగజేసే పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. అట్లా కాకుండా నేను అందంగా ఉన్నాను, నేను చాలా బాగున్నాను అని ఒకసారి మీరు అనుకుంటే ఆటోమేటిక్గా మీకు మీ ఆరోగ్యం చాలా మంచిగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి మీరు మంచిగా తయారయ్యి మీ పళ్ళని తర్వాత మీ స్మైల్ని ఒకసారి అద్దంలో చూసుకున్నట్లయితే అవి మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. అదే మీకు ఆరోగ్యం. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, డాక్టర్ గారు చెప్పిన సలహాలను ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోండి. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ గైస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. కీప్ స్మైలింగ్.